హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన 52nd వీడియో వచ్చేసి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ థియరం. అండ్ ఈ వీడియో నుంచి మనము కొంచెం షిఫ్ట్ అవుతున్నాము. సో ఎట్లా షిఫ్ట్ అవుతున్నాము, ఏం షిఫ్ట్ అవుతున్నామో నేను మీకు ఈ స్టేట్మెంట్ ఈ థియరం యొక్క స్టేట్మెంట్ చదివిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో థియరం యొక్క ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది? ఇఫ్ ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equals to 0 represents a pair of lines, then abc plus 2fgh minus af square minus bg square minus eh square is equals to 0, h square greater than or equal to ab, g square greater than or equal to ac. సో మనం ఇంతవరకు డీల్ చేసిన థియరమ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏ ఈక్వేషన్ మీద డిపెండ్ అయి ఉండే? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ కానీ థియరమ్స్ కానీ దేనితో డీల్ చేస్తామంటే ఈ పెద్ద ఈక్వేషన్తో. ఓకేనా? సో ఇప్పుడు ఆ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0కి ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equals to 0కి డిఫరెన్స్ ఏంది అనేది మనకి తెలియాలి. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ax square plus 2hxy plus by square అనుకోండి, అది ఒక పేర్ ఆఫ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే పేర్ ఆఫ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏది? ax square plus 2hxy plus by square is equal to 0. చూడండి, కావాలంటే ఇవే. కానీ ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equals to 0 ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే పేర్ ఆఫ్ లైన్స్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో ఆరిజిన్ నుంచి పాస్ కానీ పేర్ ఆఫ్ లైన్స్ని రిప్రజెంట్ చేసే ఈక్వేషనే ఈ పర్టికులర్ ఈక్వేషన్. దీన్నే మనం ఏమంటామంటే జనరల్ ఈక్వేషన్ ఇన్ సెకండ్ డిగ్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో మళ్ళీ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్ టు 0 అని ఏమంటామంటే హోమోజీనియస్ ఈక్వేషన్. ఓకేనా? సో ఇవి రెండు టైప్లు. ఫస్ట్ టైప్ మీద మనం చేసినాం, ఇప్పుడు సెకండ్ టైప్. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ పర్టికులర్ థియరంలో ఈ ఈక్వేషన్ ఏదైతుందో ఈ ఈక్వేషన్ రిప్రజెంట్ ఏ పేర్ ఆఫ్ లైన్స్. ఈ ఈక్వేషన్ ఒక పేర్ ఆఫ్ లైన్స్ని రిప్రజెంట్ చెయ్యాలంటే ఇప్పుడు నేను ఇట్లా సడన్గా చూసిన, ఓకే ఇది పేర్ ఆఫ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అని ఎట్లా చెప్పగలుగుతామంటే ఎప్పుడైతే ఈ పర్టికులర్ కండిషన్స్ సాటిస్ఫై అవుతాయో అప్పుడే మనం ఇట్లాంటి ఈక్వేషన్ చూడగానే అరే ఇది పేర్ ఆఫ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుందిరా అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ 3 తీసుకున్నా. ఓకేనా? ఇది నేను దీనికి ఒక ఈక్వేషన్ తీసుకున్నా, దీనికి ఒక ఈక్వేషన్ తీసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తా? అరే మా ఫ్రెండ్ అంటాడు, అరే ఇది పేర్ ఆఫ్ లైన్స్ రా అని అంటాడు. నేనేమంటా, ఆగు బాయ్, ఫస్ట్ ఈ కండిషన్స్ అన్నీ చెక్ చేయి ఆ ఈక్వేషన్లో పెట్టి. ఒకవేళ ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయితేనే ఆ పర్టికులర్ ఈక్వేషన్ అనేది పేర్ ఆఫ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుందని అంట. సో ఆ కండిషన్స్ని ఈ 3 ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసి మనం చెక్ చేసుకోవాలి. ఏదైతే సాటిస్ఫై చేస్తుందో అది పేర్ ఆఫ్ లైన్స్, ఏదైతే సాటిస్ఫై చేయదో అది పేర్ ఆఫ్ లైన్స్ కాదు, అంతే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కండిషన్స్ని కనుక్కుంటాము. ఆల్రెడీ ఇచ్చిండు కానీ అవి ఎట్లా వచ్చినాయో మనకు తెలియాలి కదా. సో ఇప్పుడు ఆ కండిషన్స్ని ఎట్లా కనుక్కుంటామో చూడండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 రిప్రజెంట్స్ l1x ప్లస్ m1y ప్లస్ n1 l2x ప్లస్ m2y ప్లస్ n2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదే వెరీ ఇంపార్టెంట్. మనం ఏమన్నాము? ఈ పెద్ద ఈక్వేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నాము? పేర్ ఆఫ్ లైన్స్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అని చెప్పినాం. అంటే దాని అర్థం ఏంది? 2 లైన్స్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతలేవు అని అర్థం. సో ఆ లైన్స్ని మనం ఎట్లా తీసుకోవాలి? ఒకటి l1x ప్లస్ m1y ప్లస్ n1 ఇదే తీసుకుందాం. ఓకే, దీన్నే తీసుకుందాం. ఓకే, ఇవన్నీ తీసేద్దాం. ఇవి 2 లైన్స్ అనుకుందాం. ఓకే, ఇవే 2 లైన్స్ అనుకుందాం. దీన్ని l1x ప్లస్ m1y ప్లస్ n1 అనుకుంటున్నా, దీన్ని l2x ప్లస్ m2y ప్లస్ n2 అనుకుంటున్నా. ఓకేనా? x1 y1 నుంచి పాస్ అవుతుంది అనుకుంటున్నా. ఓకేనా? అర్థమైందా? సో ఈ టోటల్ ఈక్వేషన్ 2 లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ 2 లైన్స్ని నేను
2 లైన్స్ ఈక్వేషన్స్ ఇవ్వనుకుంటున్నా. ఓకే సరే, ఇప్పుడు నేను ఏం రాసినానో చూడండి. ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equals to l1x plus m1y plus n1 into l2x plus m2y plus n2. సో నేను ఏం చేసిన చూడండి, లైన్ 1ని లైన్ 2ని అంటే లైన్ 1 ఈక్వేషన్ని లైన్ 2 ఈక్వేషన్ని మల్టిప్లై చేసిన. ఎందుకు మల్టిప్లై చేసిన? ఇక్కడనే వన్ ఆఫ్ ద కీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనకి ఈ 2 లైన్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ లైన్ ఈక్వేషన్ని సెకండ్ లైన్ ఈక్వేషన్ని మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తేనే మనకి ఏమొస్తుంది అంటే కంబైన్డ్ ఈక్వేషన్. సో నేను అదే చేసిన. ఇక్కడ మనకు కంబైన్డ్ ఈక్వేషన్ ఉంది ఈజ్ ఈక్వల్స్ టు, మనకు కంబైన్డ్ ఈక్వేషన్ ఎట్లా వచ్చింది, దీన్ని ఇంకా దీన్ని మల్టిప్లై చేసి వచ్చింది. సో అదే రాసుకున్నాను నేను. సో ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equals to మల్టిప్లై చేయండి ఇప్పుడు 2 ఈక్వేషన్స్ని. l1x ఇంటూ l2x అంటే ఏంది, l1 ఇంటూ l2 l1 l2 x ఇంటూ x x స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ l1x ఇంటూ m2y అంటే l1 ఇంటూ m2 l1 m2 x ఇంటూ y xy ప్లస్ l1x ఇంటూ n2 అంటే l1 n2 x. అంతేనా కదా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కోఎఫిషియెంట్స్ ముందే ఉండాలి, వేరియబుల్ లాస్ట్కి ఉండాలి. అందుకే నేను ఏం చేసిన, ఫస్ట్ l1 n2 రాసేసుకున్నా, తర్వాత x పెట్టుకున్నా. అర్థమైందా? ప్లస్ ఇప్పుడు m1y ఇంటూ l2x. సో ఫస్ట్ ఏం చేయాలి, కాన్స్టెంట్స్ని కోఎఫిషియెంట్స్ని మల్టిప్లై అండి. l2 ఇంటూ m1 l2 m1 y ఇంటూ x xy ప్లస్ m1y ఇంటూ m2y m1 ఇంటూ m2 m1 m2 y ఇంటూ y y స్క్వేర్. సో m1 m2 y స్క్వేర్ ప్లస్ m1y ఇంటూ n2 అంటే m1 ఇంటూ n2 m1 ఇంటూ y జస్ట్ y వచ్చేస్తుంది. సో m1 ఇంటూ y ప్లస్ చూడండి ఇప్పుడు మనది m1 అయిపోయింది. నెక్స్ట్ n1ని మల్టిప్లై చేయాలి. n1 ఇంటూ l2x అంటే ఏంది, n1 ఇంటూ l2 l2 n1 సో x l2 n1 x ప్లస్ n1 ఇంటూ m2y ఏమొస్తుంది మనకి m2 n1y m2 n1y తర్వాత n1 ఇంటూ n2 ఇస్ నథింగ్ బట్ n1 n2. క్లియర్గా అర్థమైందా? ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equals to, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి. నేను ఫస్ట్ స్క్వేర్ టర్మ్స్ ఒకసారి రాస్తున్నా. ఇక్కడ మనకు స్క్వేర్ టర్మ్స్ ఏమున్నాయో చెప్పండి. చూడండి నేను డాట్ పెడుతున్నా, ఎక్స్ స్క్వేర్ ఒకటి వై స్క్వేర్ ఒకటి. ఓకే నేను రెడ్డింగ్ వాడతా, మీకు అప్పుడు ఈజీ అవుతుంది. ఇదొకటి ఇదొకటి. సో l1 l2 x స్క్వేర్ ప్లస్ m1 m2 y స్క్వేర్. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. xy టర్మ్స్ తీసుకుంటున్నా. సో xy టర్మ్స్ ఏమున్నాయి, దీనికి నేను సూపర్ అంటే రైట్ సింబల్ పెడుతున్నా. 2 xy టర్మ్స్ ఉన్నాయి కదా. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ 2 xy టర్మ్స్ ఉన్నాయి కాబట్టి అందులోకి నుంచి xy కామన్ తీసిన. నాకేం మిగులుతుంది చెప్పండి, xy తీస్తే l1 m2 l2 m1 వచ్చిందా లేదా, l1 m2. ఓకే ఇక్కడ కూడా ఒకటే రాసిన, సారీ l2 m1. ఓకేనా? సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇప్పుడు xy అయిపోయిందా. నెక్స్ట్ x టర్మ్స్ ఏమున్నాయి, దీనికి నేను సర్కిల్ సింబల్ ఇస్తా. సో ఇక్కడ x ఉంది, ఐడెంటిఫై చేయడానికి సర్కిల్ పెట్టుకున్నా. మళ్ళీ ఎక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. సో ఇప్పుడు నేను ఈ 2 టర్మ్స్లో x ఉంది కాబట్టి x కామన్ తీసిన. x కామన్ తీస్తే నాకు ఏం మిగిలింది చెప్పండి, l1 ఇంటూ l2 n1. చూడండి l1 ఇంటూ ప్లస్ l2 n1. తర్వాత నేను ఏం చేస్తున్నాను చెప్పండి, y చూస్తున్నా. y ఎక్కడ ఉంది, y ఎక్కడ ఉంది, y ఎక్కడ ఉంది, దీనికి స్టార్ పెట్టుకుంటున్నా. ఓకే y ఇక్కడ ఉంది, ఇంకో y ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 2 వైలు కనిపించినాయి. సో ఇప్పుడు రెండు y టర్మ్స్ కాబట్టి y కామన్ తీసిన. మనకి ఏం మిగిలింది ఇందులో, m1 m2. తర్వాత ఇందులో ఏం మిగిలింది, m2 n1 ప్లస్ కాన్స్టెంట్లు ఏమన్నా ఒకటే కాన్స్టెంట్. ఓకేనా, n1 n2 అదే రాసినాను నేను. సో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మనము దీన్ని కంపేర్ చేసుకోవాలి. కంపేరింగ్ చేసుకోవడం అంటే ఏంది, మనము సింపుల్గా ఆ పర్టికులర్ టర్మ్స్ యొక్క కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ టర్మ్కి కోఎఫిషియెంట్ ఏంది a, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్కి కోఎఫిషియెంట్ ఏంది l1 l2. రెండింటిని ఈక్వల్ చేసుకోవాలి. a ఈజ్ ఈక్వల్స్ టు l1 l2. నెక్స్ట్ వై స్క్వేర్ కోఎఫిషియెంట్ ఏంది b, ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియెంట్ ఏంది m1 m2. సో b ఈజ్ ఈక్వల్స్ టు m1 m2. నెక్స్ట్ xy కోఎఫిషియెంట్ ఏంది 2h,
మళ్ళీ XY కోఎఫిషియంట్ ఏంది L1M2 ప్లస్ L2M1. సో 2H ఈజ్ ఈక్వల్స్ టు L1M2 ప్లస్ L2M1. నెక్స్ట్ X కోఎఫిషియంట్ ఏంది 2G. ఇక్కడ X కోఎఫిషియంట్ ఏంది 2G ఈజ్ ఈక్వల్ L1N2 ప్లస్ L2N1. సో 2G ఈజ్ ఈక్వల్స్ టు L1N2 ప్లస్ L2N1. నెక్స్ట్ Y కోఎఫిషియంట్ ఏంది 2F. ఇక్కడ Y కోఎఫిషియంట్ ఏంది M1N2 ప్లస్ M2N1. సో 2F ఈజ్ ఈక్వల్స్ టు M1N2 ప్లస్ M2N1. నెక్స్ట్ C ఏముంది ఇక్కడ C ఈజ్ ఈక్వల్స్ టు N1N2. సో మనం కంపారిజన్ చేసుకున్నాం. అసలు ఈ కంపారిజన్ ఎందుకు చేసుకున్నాము చూడండి, మెల్లగా మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అవుట్ ఆఫ్ నోవేర్, ఓకే, ఏం రిఫరెన్స్ లేకుండా 2F ఇంటూ 2G ఇంటూ 2H చేస్తున్నా. ఎందుకు సార్ అంటే మనకి లిటరల్గా చెప్పాలంటే మనకి ప్రూఫ్ చేయాలంటే 2F ఇంటూ 2G ఇంటూ 2H చేయాలి మనం. ఓకే, ప్రూఫ్లో నేను రిఫర్ చేసిన టెక్స్ట్ బుక్లో అట్లనే ఉంది. ఓకేనా, జస్ట్ 2F ఇంటూ 2G ఇంటూ 2H చేయండి. ఓకేనా, సో 2F ఇంటూ 2G ఇంటూ 2H ఇది ఈక్వల్స్ టు 2F వాల్యూ ఎంత ఇక్కడ చెప్పండి నాకు. 2F వాల్యూ M1N2 ప్లస్ M2N1. సో M1N2 ప్లస్ M2N1 ఇంటూ 2G వాల్యూ ఎంత L1N2 ప్లస్ L2N1. L1N2 ప్లస్ L2N1. నెక్స్ట్ 2H వాల్యూ ఎంత L1M2 ప్లస్ L2M1. L1M2 ప్లస్ L2M1. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎంత 2 2 4 4 2 8 8FGH ఈజ్ ఈక్వల్స్ టు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తున్నాను. ఇది ఎట్లా మల్టిప్లై చేస్తున్నా చూడండి. M1N2 ఇంటూ L1N2. చాలా జాగ్రత్తగా నేను చెప్పే 1 2లే ఇంపార్టెంట్ ఇందులో. M1N2 L1N2. సో ఫస్ట్ చూడండి M1 ఇంటూ L1 ఎంత L1M1. N2 ఇంటూ N2 అంతా N2 స్క్వేర్. సో L1M1 N2 స్క్వేర్ ప్లస్ M1N2 ఇంటూ L2N1. చూడండి మొత్తం డిఫరెంట్ ఇవి. M1N2 L2N1. సో డిఫరెంట్ కాబట్టి L2M1 N1 N2 అన్నీ రాసేసుకున్నాం. ప్లస్ ఇప్పుడు ఏం చేస్తున్నాం సెకండ్ టర్మ్ M2N1 ఇంటూ L1N2. సో ఇవి కూడా మొత్తం డిఫరెంట్. M2 అంట N1 అంట, L1 అంట N2 అంట, రెండింటిని మల్టిప్లై చేస్తే అన్నీ రాసేసుకోవడమే. L1 M2 N1 N2 అన్నీ రాసేసుకున్నాం. ప్లస్ ఇప్పుడు చూడండి M2N1 ఇంటూ L2N1 అంట. సో M2 ఇంటూ L2 L2M2, N1 ఇంటూ N1 N1 స్క్వేర్. సో మొత్తం ఇంకేమొచ్చింది L2M2 N1 స్క్వేర్ ఇంటూ L1M2 ప్లస్ L2M1. సో క్లియర్గా అర్థమైందా, జాగ్రత్త చూడండి. 8FGH ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఈ 4 టర్మ్స్ని ఈ 2 టర్మ్స్తో మల్టిప్లై చేస్తున్నా. ఎట్లా చూడండి, ఫస్ట్ టర్మ్ తీసుకోండి L1M1 N2 స్క్వేర్. దీన్ని నేను దీంతో మల్టిప్లై చేస్తున్నా L1M1 N2 స్క్వేర్ ఇంటూ L1M2. ఫస్ట్ లైక్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయి చూడండి. L1 ఉంది L1 ఇంటూ L1 ఎంత L1 స్క్వేర్. తర్వాత చూడండి M1 ఓన్లీ M1 ఉంది. నెక్స్ట్ ఇందులో ఏముంది M2 ఉంది, ఇంకేముంది N2 స్క్వేర్ ఉంది. సో అన్నీ రాసేసుకున్నానా లేదా. ప్లస్ మళ్ళీ ఇదే టర్మ్ని సెకండ్ టర్మ్తో మల్టిప్లై చేద్దాం. L1M1 N2 స్క్వేర్ L2M1. సో మీరు చూడండి ఇందులో ఏమైనా ఉన్నాయా మనకి. సరే ఫస్ట్ L1 ఇంటూ L2 L1 L2, M1 ఇంటూ M1 స్క్వేర్, ఇంకేముంది N2 స్క్వేర్. సో L1 L2 M1 స్క్వేర్ N2 స్క్వేర్ ప్లస్ అయిపోయింది కదా దీంతో. నెక్స్ట్ దీంతో L2M1 N1 N2 ఇంటూ L1 M2. అన్నీ డిఫరెంట్. సో సింపుల్గా అన్నీ ఒకసారి రాసేసేయండి. L1 L2 M1 M2 N1 N2 సింపుల్గా అన్నీ ఉన్నాయి అందులో. ప్లస్ ఇప్పుడు ఉంది దీన్ని సెకండ్ టర్మ్ తోటి L2M1 N1 N2. సో ఏమేమి 2 సార్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ L2M1 ఉంది, ఇక్కడ L2M1 ఉంది. సో L2M1 ఇంటూ L2M1 అంటే ఏంది L2 స్క్వేర్ M1 స్క్వేర్, మిగిలింది ఏంది N1 N2. సో N1 N2 ప్లస్ ఇప్పుడు దీని స్టోరీ అయిపోయింది. నెక్స్ట్ దీంతో L1M2 N1 N2 L1 M2. ఓకే అన్ని డిఫరెంట్ కాదు. L1 M2 ఉంది, ఇందులో కూడా L1 M2 ఉంది. రెండింటిని మల్టిప్లై అయ్యండి. L1 M2 ఇంటూ L1 M2 అంటే L1 స్క్వేర్ M2 స్క్వేర్, మిగిలింది ఏంది N1 N2. సో L1 స్క్వేర్ M2 స్క్వేర్ N1 N2 ప్లస్ నెక్స్ట్ టర్మ్ L1 M2 N1 N2 L2 M1. అన్ని డిఫరెంట్ చూడండి. L1 M2 N1 N2 L2 M1 సేమ్ ఏం లేవు, మల్టిప్లై చేస్తే అన్ని వచ్చేసాయి. L1 L2 M1 M2 N1 N2 ప్లస్ గమనించండి ఇప్పుడే ఇక్కడ ఉన్నాం. ఇది L1 M2 N1 N2 L2 M1 కామన్ ఏమైనా ఉన్నాయా లేవు.
ఓకే అయిపోయిందా? ఓకే 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 సరే ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది మనం లాస్ట్ ఇది అంతే లాస్ట్. ఇప్పుడు లాస్ట్ టర్మ్ని ఫస్ట్ దాంతో మల్టిప్లై అంటే L2 M2 N1 స్క్వేర్ L1 M2 L2 M2 N1 స్క్వేర్ L1 M2 ఏం కామన్ ఉంది? M2 M2 ఉంది. సో M2 ఇంటూ M2 చేస్తే M2 స్క్వేర్ వచ్చేస్తుంది. L2 ఇంటూ L1 L1 L2 M2 ఇంటూ M2 M2 స్క్వేర్ N1 స్క్వేర్ L1 L2 M2 స్క్వేర్ N1 స్క్వేర్ ప్లస్ మళ్ళీ దీన్ని లాస్ట్ టర్మ్ తోటి L2 M2 N1 స్క్వేర్ ఇంటూ L2 M1 ఏం కామన్ ఉంది? L2 ఉంది L2 ఇంటూ L2 స్క్వేర్ మిగతాదంతా రాసేయండి M2 M1 N1 స్క్వేర్. చూడండి M1 M2 N1 స్క్వేర్. సో మీరు ఇట్లా మల్టిప్లై చేసేటప్పుడు ఏం చూడాలంటే అందులో సేమ్ ఎలిమెంట్స్ ఉంటే అది మల్టిప్లై చేస్తే స్క్వేర్ అవుతుంది. మిగతావన్నీ జస్ట్ రాసేసేయాలి మల్టిప్లికేషన్. XYZ X ఇంటూ Y ఇంటూ Z అంటే XYZ కదా, ఇది కూడా అంతే. L1 ఇంటూ N1 అంటే L1 N1 అట్లా. సో 8FGH ఇది ఈక్వల్స్ టు ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా మనం ఈ ట్రిక్ వాడదాం. ఫస్ట్ L1 L2 టర్మ్స్ని చూద్దాం. L1 L2 టర్మ్స్కి నేను ఏం పెడుతున్నా అంటే చుక్క పెడుతున్నా. ఓకే L1 L2 ఇక్కడ ఒక టర్మ్ ఉంది, L1 L2 ఇక్కడ ఒక టర్మ్ ఉంది, మళ్ళీ L1 L2 ఇక్కడ ఒక టర్మ్ ఉంది. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా L1 L2 కామన్ తీస్తే నాకు ఏమొస్తుంది? ఏం మిలిగింది ఇక్కడ? M1 స్క్వేర్ N2 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏం మిలిగింది? M2 స్క్వేర్ N1 స్క్వేర్ M1 స్క్వేర్ N2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ N1 స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే M1 M2 ఉన్నాయి చూస్తున్నా. మీరు గమనించండి ఇక్కడ M1 M2 ఉందా లేదా, దీనికి రైట్ సింబల్ పెడుతున్నా. నెక్స్ట్ చెక్ చేయండి M1 M2 ఎక్కడ ఉందో. M1 M2 ఇక్కడ ఉంది. సో ఇప్పుడు నేను M1 M2 కామన్ తీసి ఇక్కడ ఏం మిలిగింది? M1 M2 తీసేస్తే L1 స్క్వేర్ N2 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏం మిలిగింది? L2 స్క్వేర్ N1 స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ N1 N2 కామన్ తీసిన. N1 N2 ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఇంకో సర్కిల్ పెడుతున్నా N1 N2 మళ్ళీ ఎక్కడ N1 N2 ఉంది? ఇంకో N1 N2 సింపుల్గా N1 N2 కామన్ తీసి రెండింటిలోకించి L2 స్క్వేర్ M1 స్క్వేర్ ప్లస్ L1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ మీరు గమనించండి L1 L2 M1 M2 N1 N2 ఒకసారి ఉంది, మళ్ళీ ఒకసారి L1 L2 M1 M2 N1 N2 దీనికి స్క్వేర్ చేసుకుందాం. సో రెండు ఉన్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే 2 L1 L2 M1 M2 N1 N2 వచ్చేసింది. సో 8FGH ఇది ఈక్వల్స్ టు L1 L2 ఇంటూ దీన్ని నేను ఇట్లా రాసుకుంటాను చూడండి M1 N2 ప్లస్ M2 N1 హోల్ స్క్వేర్ మైనస్ 2 M1 M2 N1 N2 M1 M2 ఇంటూ L1 ప్లస్ L1 N2 ప్లస్ L2 N1 హోల్ స్క్వేర్ మైనస్ 2 L1 L2 N1 N2 ప్లస్ N1 N2 ఇంటూ L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ మైనస్ 2 L1 L2 M1 M2 ప్లస్ 2 L1 L2 M1 M2 N1 N2. మీ అందరికీ డౌట్ ఏంటంటే ఇక్కడ M1 స్క్వేర్ N2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ N1 స్క్వేర్ ఉంటే మీరు ఇది ఏందో సపరేట్ ఏం రాసిర్రు అంటే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఓకేనా, ఆ ఎక్స్ప్లెనేషన్ నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఓకేనా, సో ఇందాక మనము ఎక్కడి వరకు చేసినామో చూడండి 8FGH ఇది ఈక్వల్స్ టు L1 L2 ఇంటూ M1 N2 ప్లస్ M2 N1 హోల్ స్క్వేర్ మైనస్ 2 M1 M2 N1 N2 ప్లస్ M1 M2 ఇంటూ M1 M2 ఇంటూ L1 N2 ప్లస్ L2 N1 హోల్ స్క్వేర్ మైనస్ 2 L1 L2 N1 N2 ప్లస్ N1 N2 ఇంటూ L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ మైనస్ 2 L1 L2 M1 M2 ప్లస్ 2 L1 L2 M1 M2 N1 N2. అయితే మీకు ఇక్కడ ఒక పెద్ద డౌట్ వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ ఏముంది మనకి ఈ టర్మ్లో ఫస్ట్ టర్మ్ చూడండి, నేను అండర్లైన్ చేసిన టర్మ్ L1 L2 ఇంటూ M1 స్క్వేర్ N2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ N1 స్క్వేర్ ఉండాలి. కానీ ఇక్కడ నేనేం రాసిన L1 L2 వరకు కరెక్ట్ రాసిన, తర్వాత ఏం రాసిన చూడండి M1 N2 ప్లస్ M2 N1 హోల్ స్క్వేర్ మైనస్ 2 M1 M2 N1 N2 ఎట్లా వచ్చింది చూడండి. ఇక్కడ నేను ఒకటి చేస్తున్నా, ఫస్ట్ చూడండి అంతే. దాన్ని M1 N2 ప్లస్ M2 N1 హోల్ స్క్వేర్ చేస్తున్నా. సో ఇది ఏ ఫార్మాట్లో ఉంది? A ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా. సో A ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అయింది A స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB కదా. సో దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇక్కడ A ఏముంది? M1 N2. సో A స్క్వేర్ అంటే M1 స్క్వేర్ N2 స్క్వేర్ ప్లస్ B ఏముంది ఇక్కడ? M2 N1. సో B స్క్వేర్ అంటే M2 స్క్వేర్ N1 స్క్వేర్ ప్లస్ 2AB అంటే 2 ఇంటూ M1 ఇంటూ M1 N2 ఇంటూ M2 N1 అంటే ఏమొస్తుంది? 2 M1 M2 N1 N2. అవునా కదా? తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే చూడండి ఈ 2 M1 M2 N1 N2 ఉందా, దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించిన. అప్పుడు ఏమవుతుంది? M1 N2 ప్లస్ M2 N1 హోల్ స్క్వేర్ మైనస్ ఇటు సైడ్ వస్తే మైనస్ కదా, మైనస్
2m1 m2 n1 n2 is equals to m1 square n2 square plus m2 square n1 square. సో ఇప్పుడు చూడండి m1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ n1 స్క్వేర్, ఇక్కడ ఏముంది m1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ n1 స్క్వేర్. ఇప్పుడు దీని ప్లేస్లో నేను ఇది పెట్టుకోలేను మొత్తం m1 ఇంటూ ప్లస్ m2 n1 హోల్ స్క్వేర్ మైనస్ 2m1 m2 n1 n2. సో నెక్స్ట్ దాంట్లో నేను అదే వేసిన m1 ఇంటూ ప్లస్ m2 n1 హోల్ స్క్వేర్ మైనస్ 2m1 m2 n1 n2. నెక్స్ట్ టర్మ్ చూద్దాం ప్లస్ m1 m2 ఇంటూ ఇక్కడ ఏముంది చూద్దాం ఫస్ట్ m1 m2 ఇంటూ ఇక్కడ చూడండి L1 స్క్వేర్ n2 స్క్వేర్ ప్లస్ L2 స్క్వేర్ స్క్వేర్లు రావట్లేదు దాన్ని L2 స్క్వేర్ n1 స్క్వేర్. ఇక్కడ ఇది ఉందా, నేను ఇక్కడ ఏం రాసిన L1 n2 ప్లస్ L2 n1 హోల్ స్క్వేర్ మైనస్ 2L1 L2 n1 n2. సేమ్ దీని లెక్కనే దీన్ని కూడా వేసిన. అందుకే ఇక్కడ మనకి ఏముందో చూడండి L1 n2 ప్లస్ L2 n1 L1 n2 ప్లస్ L2 n1 హోల్ స్క్వేర్ మైనస్ 2L1 L2 n1 n2. సేమ్ దీన్ని కూడా అట్లనే రాసుకోవాలి. ఏం తీసుకోవాలి చెప్పండి నాకు, L1 n2 ప్లస్ L2 n1 ఓకే L2 L1 L2 ప్లస్ L2 n1. ఈడ ఏమొస్తుంది మొత్తం మనకి 2L1 L2 n1 n2. ఈడ కూడా నీకు 2L1 L2 n1 n2. ఇక్కడ ఏమొస్తుంది నీకు L2 స్క్వేర్ సారీ కరెక్ట్ L1 స్క్వేర్. సో ఇట్లా మనకి ఏంటంటే సేమ్ అదే, మీరు ఏం చేంజ్ అయిన అవసరం లేదు. L1 స్క్వేర్ L2 స్క్వేర్. సో చూడండి L1 n2 ప్లస్ L2 n1 హోల్ స్క్వేర్ అంటే L1 స్క్వేర్ n2 స్క్వేర్ ప్లస్ L2 స్క్వేర్ n1 స్క్వేర్ ప్లస్ 2L1 L2 n1 n2. మళ్ళీ ఈ 2L1 L2 నీట్స్ పంపిస్తే మనకి ఏమొస్తుంది L1 స్క్వేర్ n2 స్క్వేర్ ప్లస్ L2 స్క్వేర్ n1 స్క్వేర్ ప్లేస్లో ఇది పెట్టుకోవచ్చు. సో నేను అదే చేసిన L1 స్క్వేర్ n2 స్క్వేర్ ప్లస్ L2 స్క్వేర్ n1 స్క్వేర్ ప్లేస్లో ఇది పెట్టుకున్నా. సిమిలర్గా n1 n2 ఇంటూ L2 స్క్వేర్ అసలు ఎందుకు స్క్వేర్లు పెడతాను L2 స్క్వేర్ m1 స్క్వేర్ ప్లస్ L1 స్క్వేర్ m2 స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుంది n1 ఇంటూ L1 m2 ప్లస్ L2 m1 హోల్ స్క్వేర్ మైనస్ 2L1 L2 m1 n2. సేమ్ అదే ప్రొసీజర్ ప్లస్ 2L1 L2 m1 m2 n1 n2. సో 8FGH ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ m1 n2 ప్లస్ m2 n1. చూడండి m1 n2 ప్లస్ m2 n1 అంటే 2F. సో 2F హోల్ స్క్వేర్ మైనస్ 2m1 m2 n1 n2 అంటే 2 ఇంటూ m1 m2 అంటే B n1 n2 అంటే C ప్లస్ m1 m2 అంటే B L1 n2 ప్లస్ L2 n1 హోల్ స్క్వేర్ అంటే 2G స్క్వేర్ మైనస్ 2L1 L2 n1 n2 అంటే 2 ఇంటూ L1 L2 అంటే A n1 n2 అంటే C ప్లస్ n1 n2 అంటే C ఆఫ్ L1 m2 ప్లస్ L2 m1. చూడండి L1 m2 ప్లస్ L2 m1 is nothing but 2H which is nothing but 2H హోల్ స్క్వేర్ మైనస్ 2L1 L2 m1 m2 అంటే మైనస్ 2AB ప్లస్ 2L1 L2 m1 n2 n1 n2 అంటే 2ABC. 8FGH ఇది ఈక్వల్స్ టు A ఇంటూ ఇంకా సేమ్ మల్టిప్లై చేసి తీసుకోవాలి A ఇంటూ 2F స్క్వేర్ అంటే 4F స్క్వేర్ 4AF స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ A ఇంటూ 2BC 2ABC ప్లస్ 4BG స్క్వేర్ B ఇంటూ 4G స్క్వేర్ 4BG స్క్వేర్ మైనస్ 2ABC ప్లస్ C ఇంటూ 4H స్క్వేర్ 4CH స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ C ఇంటూ 2AB 2ABC తర్వాత ప్లస్ 2ABC ప్లస్ 2ABC మైనస్ 2ABC క్యాన్సిల్ 8FGH ఇది ఈక్వల్ టు 4AF స్క్వేర్ ప్లస్ 4BG స్క్వేర్ ప్లస్ 4CH స్క్వేర్ మైనస్ 4ABC. సింపుల్గా ఏం చేస్తాం 8FGH ఇది ఈక్వల్స్ టు 4 కామన్ తీయండి. అన్నిట్లో 4 ఉందా లేదా 4 కామన్ తీస్తే AF స్క్వేర్ ప్లస్ BG స్క్వేర్ ప్లస్ CH స్క్వేర్ మైనస్ ABC. సో 4 1 4 2 మనకి ఏం మిగిలింది 2FGH ఇది ఈక్వల్స్ టు AF స్క్వేర్ ప్లస్ BG స్క్వేర్ ప్లస్ CH స్క్వేర్ మైనస్ ABC. నేనేం చేస్తున్నా ఈ టోటల్ టర్మ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నా. అప్పుడు ఏమొస్తుంది చూడండి ABC ఈ మైనస్ ABC అటు వెళ్తే ప్లస్ ABC తర్వాత 2FGH మైనస్ AF స్క్వేర్ మైనస్ BG స్క్వేర్ మైనస్ CG స్క్వేర్. ఎందుకు చెప్పండి మైనస్లు రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తున్నాం కాబట్టి ప్లస్ BG స్క్వేర్ మైనస్ BG స్క్వేర్ ప్లస్ AF స్క్వేర్ మైనస్ AF స్క్వేర్ ప్లస్ CH స్క్వేర్ మైనస్ CH స్క్వేర్. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెమైనా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో రైట్.